హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము డిప్లొమా పాలిటెక్నిక్ అడ్మిషన్స్ ఎవరైతే పొందారో, అలాగే డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అయ్యారో, ఫస్ట్ ఇయర్ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళకి అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనము sbtt.telangana.gov.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో టైప్ చేసిన వస్తుంది, చూడండి. google.comలో SBTT తెలంగాణ అని టైప్ చేయండి. SBTT తెలంగాణ అని టైప్ చేయండి. తెలంగాణ అని టైప్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది మనకి SBTT తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మరి అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మనకి చాలా సర్వీసెస్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్ సర్వీస్ అని, కాలేజ్ సర్వీస్ అని, అదర్ సర్వీసెస్ అని, అఫిలియేటెడ్ కాలేజెస్, కోర్సెస్, కాంట్రాక్టర్స్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో దీంట్లో మనకి స్టూడెంట్ సర్వీసెస్ అనేది ఇంపార్టెంట్, మీకు సంబంధించింది, స్టూడెంట్స్ సంబంధించింది. సో ఇక్కడ మీరు సిలబస్ చూడొచ్చు, ఇక్కడ అటెండెన్స్ చూడొచ్చు. సో ఇది మనకి ఇంపార్టెంట్. అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మనము వ్యూ అటెండెన్స్ అనే లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, స్టూడెంట్ సర్వీసెస్, వ్యూ అటెండెన్స్ ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పిన్ నెంబర్ వచ్చి ఇక్కడ మీకు ఆల్రెడీ కాలేజీలో బయోమెట్రిక్ అటెండెన్స్ కోసము మీ తంబు తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ పిన్ నెంబర్ జనరేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి 24 ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనేది 24. సో ఇక్కడ మీది కాలేజ్ కోడ్, మీ కాలేజ్ కోడ్ సపోజ్ మాసాబ్ ట్యాంక్ అయితే 001. సో అలాగే మనకి వేరే పాలిటెక్నిక్ కాలేజ్ అయితే వాళ్ళకి సంబంధించినట్టు వారి పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన కోడ్ ఉంటుంది. నిజామాబాద్ అయితే 005 ఉంటుంది. సో ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్, సపోజ్ 002 కొడదాం. అండ్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ సంబంధించింది సిఎస్, సివిల్ అయితే సిఈ. మీ కోడ్ ఎలా ఉంటే ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది స్మాల్ అయినా క్యాపిటల్ అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది క్యాపిటల్ O Q క్యాపిటల్ Z K41. సో ఇది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. అటెండెన్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇది 001 సంబంధించిన కాలేజ్కి ఎలా వస్తుందో చూద్దాం. సో అది 2కి అయితే లేదని చెప్తున్నాడు, అంటే మేబీ 2 అనే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లేదనుకుంటున్నాను. ఓకే, మీకు అది మీ బ్రాంచ్ ఏదైతే ఆ బ్రాంచ్, దానికి సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇది 001లో కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కోసం నేను ఇది ఎంటర్ చేస్తాను, చూడడం. ఓకే, ఇక్కడ చూస్తే మీకు స్టూడెంట్ పిన్ నెంబర్ వచ్చింది, స్టూడెంట్ నేమ్ చింతపల్లి రూపేష్ వర్ధన్, అటెండెన్స్ ఐడి కూడా వస్తుంది, బయోమెట్రిక్ ఐడి కూడా వస్తుంది, మీ బయోమెట్రిక్ ఐడి. సో ఇక్కడ ఇది ఆర్గనైజేషన్ కోడ్ అన్నట్టు, ఇది మీ పాలిటెక్నిక్ కాలేజీలో మీకు అడ్మిషన్ ఇచ్చిన నెంబర్ అనుకోండి. అడ్మిషన్ నెంబర్ అంటే మీరు ఎంతమంది ఎన్నో స్టూడెంట్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. మీకంటే ముందు ఇక్కడ 40 అనే స్టూడెంట్ ఉన్నాడు కదా, సో ఇతను 40th స్టూడెంట్ అని అర్థమవుతుంది. అంతకంటే ముందు 39 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఐడి జనరేట్ అయింది. సో ఇది బయోమెట్రిక్ ఆర్గనైజేషన్ కోడ్ అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 24 అనేది ఇయర్ ఆఫ్ అడ్మిషన్. అండ్ ఇది మీ పాలిటెక్నిక్ కాలేజీలో మీ పొజిషన్, మీరు 40th స్టూడెంట్ అని అర్థం చేసుకోవచ్చు. కాలేజ్ కోడ్ 001, బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్, సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్, వర్కింగ్ డేస్ ఎన్ని 0, నెంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్ 0, అటెండెన్స్ పర్సంటేజ్ 0. ఇక్కడ ఏమీ రాలేదు. 24 జూలై 5 AM నాటికి, ఇది 24 జూలై, ఇవాళ 24 జూలై మార్నింగ్ 5 AM నాటికి ప్రజెంట్ అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి జూలై మంత్కి సంబంధించిన అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 18th నుంచి పిన్ నెంబర్ జనరేట్ అయింది కాబట్టి వీళ్ళకి మేబీ 18th రోజు అతనికి పిన్ నెంబర్ జనరేట్ అయింది, కానీ అతను కాలేజీకి వెళ్ళి ఉండకపోయిండొచ్చు. అందుకని అతనికి ఏ అంటే ఇక్కడ చూసుకోండి, ఆబ్సెంట్ రెడ్ కలర్లో ఉంది, డేంజర్. సో ఆబ్సెంట్ అయిండు, అతను 19th కూడా ఆబ్సెంట్ అయిండు. 20th రోజు నుంచి కాలేజీకి రెగ్యులర్గా వెళ్తున్నట్టున్నాడు మేబీ. సో 20th అనేది ప్రజెంట్ ఉంది. తర్వాత ఇది వీకెండ్, డబ్ల్యూ అంటే ఇక్కడ చూసుకోండి వీకెండ్ అంటే సండే. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అయ్యాడు 22nd, 23rd కూడా ప్రజెంట్ అయ్యాడు. ఇక్కడ ఒకవేళ హెచ్పి అంటే హాఫ్ డే ప్రజెంట్ అంటే అతని అటెండెన్స్ యాక్చువల్లీ 6 hours డ్యూరేషన్ ఉండాలి. మీరు ఫస్ట్ పంచ్ వేసినప్పటి నుంచి సెకండ్ పంచ్కి డ్యూరేషన్ ఎంత ఉండాలంటే 6 hours డ్యూరేషన్ ఉండాలి. ఒకవేళ మీరు ఆ డ్యూరేషన్ మెయింటైన్ చేయకపోతే అంతకంటే తక్కువ, 6 hours కంటే తక్కువ ఉందనుకోండి, మీకు హాఫ్ డే వస్తుంది, హాఫ్ డే ప్రజెంట్ అని వస్తుంది, హెచ్పి అని వస్తుంది. ప్రజెంట్ ఇతనికి అయితే ఫుల్ డేసే ఉన్నాయి. ఓకే, ఇతను 3 రోజులు వచ్చాడు, ఇక్కడ ప్రజెంట్ 2 రోజులు ఆబ్సెంట్ అయ్యాడు, 2 రోజులు ఆబ్సెంట్ అయ్యాడు, 3 రోజులు ప్రజెంట్ అయ్యాడు. ఇలాగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ అటెండెన్స్. సపోజ్ నేను ఇంకొక స్టూడెంట్ది మా పాలిటెక్నిక్ కాలేజ్ GPW సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రజెంట్ పర్సంటేజ్ ఎలా ఉంది, అటెండెన్స్ పర్సంటేజ్ అనేది చెక్ చేసి చెప్తాను. పర్సంటేజ్ చూసుకోవడానికి మనకు వస్తుంది ఇది. సో ప్రస్తుతానికైతే ఇంకా పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు.
మేబీ ఎప్పుడు ఇస్తారనేది మనం చెప్పలేము. బేసికల్లీ వాళ్ళైతే ఇవ్వాలి. ఓకే. క్యాప్చాతోటి ప్రాబ్లం ఉంది. C41J6F క్యాప్చాతోటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అది 1 జేనా కేనా ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. రైట్. ఇప్పుడు చూస్తే 001 ఎం అక్షర అనే అమ్మాయి 24005 బయోమెట్రిక్ అటెండెన్స్ ఐడి. సో ఇది మా ఆర్గనైజేషన్ కోడ్ పాలిటెక్నిక్ కాలేజ్ జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ది. సో ఆమె 5వ స్టూడెంట్. ఆ 5 మంది వచ్చారు ఆమెతో పాటు. ఓకే. అంతకంటే ముందు నలుగురు ఉన్నారు. సో వాళ్ళు వేరే వేరే బ్రాంచెస్ సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. మనకు అదంతా అవసరం లేదు. వాళ్ళు ఏ బ్రాంచ్కి సంబంధించినది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అమ్మాయి ఫస్ట్ సెమిస్టరు. సో ఆమె చూస్తే 18th రోజు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే సింగిల్ పంచ్ ఇస్తే ఎర్రర్ వస్తుందండి. 19th రోజు ఫుల్ ప్రజెంట్ అయింది. 20th ఆబ్సెంట్ అయింది అమ్మాయి. 21 వీకెండ్, 22 ప్రజెంట్, 23rd ప్రజెంట్. ఇలా ఉంది ఈ అటెండెన్స్. ఓకే. ఇలాగే మీ అటెండెన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీ పిన్ నెంబర్ ఇంపార్టెంట్. పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్మాల్ లెటరా క్యాపిటల్ లెటర్ ఏదైనా తీసుకుంటుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసుకుని మీరు మీ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఇది అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలని ఒక స్టూడెంట్ అడిగిన దానికి సమాధానంగా వీడియో చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు అటెండెన్స్ క్లారిటీగా పడుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఏ రోజు వరకు ఇచ్చారనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో 24th ఇంకా ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. ఇవాళ 24th ఈవినింగ్ 6:46 PM, కానీ ఇంకా మనకు అటెండెన్స్ రిఫ్లెక్ట్ కాలేదు. మార్నింగ్ అంటే 23rd వరకు ఇది అటెండెన్స్ స్టేటస్. ఓకే. సో ఈ అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఎవరైనా స్కాలర్షిప్స్ అప్లికేషన్ ఎలా చేయాలి అండ్ డిప్లొమా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.